నమస్తే మేడం. నమస్తే అయ్యా. కుర్చీ తాత సోషల్ మీడియా స్టార్. సో ఆయన చనిపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్లు గానీ యూట్యూబర్లు గానీ చాలా బాధపడుతూ ఉన్నారు. అవును. సో మీకు తెలిసినంత వరకు కుర్చీ తాత గురించి మీరు ఏం చెప్తారు? కాసేపు మౌనం పాటిద్దాం. అందరు పాటించాలి. నిజంగా కుర్చీ తాత అని నేను గత 2 years నుంచి చూస్తున్నాను. ఆయన ఎంత మంచోడంటే ఫస్ట్ ఇక్కడ నాకు కుర్చీ తాత అంటే చాలా మంది ఎందుకు ఇట్లా పిలుస్తున్నారని నాకు కొంచెం జోక్గా అనిపించింది. తర్వాత మన గుంటూరు కారం మూవీలో ఆయన డైలాగ్ కి చాలా ఫేమస్ అయిపోయాడు. మహేష్ బాబు మూవీలో ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉందని చెప్పేసి నేను వీడియో చూశాను. మా పాప చూపించింది, చిన్న పాప. అయ్యో ఆయన అని చెప్పేసి నిజంగా చాలా నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. అబ్బా, మహేష్ బాబు సినిమాలో అంత మంచి సాంగ్ పెట్టారు, ఆయన ఒక్క డైలాగ్కి అంత పాపులర్ అయ్యాడని చెప్పేసి నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించింది. కానీ మొన్న ఆయన చనిపోక ముందు కూడా మొన్న కూడా నేను ఆయనతో మాట్లాడా. నేను మా చిన్నమ్మాయి అంటే ఎంత ఇష్టం తెలుసా ఆయనకి. వస్తే తెల్లగా ఉంటది కదా, రే ఒక్కొక్కరిని మా పాపని నా మనవరాల్ని కన్నెత్తి చూసారో గుడ్లు పీకేస్తానని మా పాపని ఎవరిని చూడనిచ్చేవాడు కాదు. అంత వెనకాలే తిరిగేవాడు. అంత ఆడపిల్లలంటే కుర్చీ తాతకి చాలా ఇష్టము. ఎప్పుడు వాళ్ళ భార్య గురించి చెప్తా ఉంటాడు, నా భార్య దేవత. మేడం, ఇప్పుడు కుర్చీ తాతకి ఆ సాంగ్ తర్వాత కావచ్చు అండ్ రీసెంట్ గా అంటే చాలా ఫేమ్ అయ్యాడు. సో చాలా మంది మీడియా వాళ్ళు ఆయన ఫేమ్ ని వాడుకొని వదిలేసారు, ఎవరు కూడా హెల్ప్ చేయలేదని అంటున్నారు. ఎప్పుడైనా వాళ్ళు హెల్ప్ చేయాలని చాలా మంది అంటున్నారు. ఉద్దేశం కూడా అదే. అంటే ఇప్పుడు చూడండి, ఆయన అసలు చనిపోవడానికి కారణం కూడా ఇప్పుడు ఎంత దూరం ఆయనకి ఏదో ఒక హెల్ప్ చేసి ఆయన తాగకుండా, ఆయన ఏంటంటే మొత్తం తాగి తినకుండా ఆయన హెల్త్ ఆయన పాడు చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అందరూ మొన్న కూడా పాపం తిట్టాడు అంత మీడియా వాళ్ళకి, నా డైలాగ్ వాడుకుంటున్నారు, నేను ఎంత ఫేమస్ అయినా కానీ నాకు ఎవ్వరు హెల్ప్ చేయలేదు అని చెప్పేసి. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటి వాళ్ళకి, టాలెంట్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరు మీడియా మిత్రులు కానీ ఎవరైనా బయట వాళ్ళు కానీ ఎవరైనా సరే సపోర్ట్ చేయాలని చెప్పేసి. అలాంటి వాళ్ళ టాలెంట్, ఇతనే కుర్చీ తాతనే కాదు, ఇక్కడ మన పార్క్ దగ్గరకు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు టాలెంట్ ఉన్న వాళ్ళే వస్తారు. అలాంటి వాళ్ళకి మన అందరూ ఒక 10 మంది సపోర్ట్ చేస్తే 100,000 1000 అట్లయితారు, ఒక జీవితం నిలబడుతుంది. అలాంటిది అది ఎక్కడికి పోదు కదా పుణ్యము. అందుకని చాలా మంది అదే అంటున్నారు. ఆయన ఎవరి మాట వినేవాడు కాదు. ఎంతసేపు మేము మాట్లాడితే ఆయన డబ్బులు తీసుకోవడము, తాగడము అట్లా చేసేవాడు. కొంతమంది ఏమన్నారంటే, తాత నువ్వు తాగొద్దు, నిన్ను ఎక్కడికో తీసుకోబోతాము, నీకు చాలా టాలెంట్ ఉంది, నీకు ఏదో ఒక హెల్ప్ చేస్తామని చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తారు. కానీ ఆయన ఏంటంటే, నా ఇష్టం, నేను తాగుతా, నేను ఇలానే ఉంటా అని బూతులు కూడా మాట్లాడేవాడు. చనిపోయిన తర్వాత అంటే ఆయన బతుకున్నప్పుడు ఎవరు పట్టించుకోలేదు. చనిపోయిన తర్వాత అందరూ స్టోరీలు పెట్టి సింపతి కోసం ఏదో తాత మిస్ యూ అని చెప్పి పెడుతున్నారు. నిజంగా ఇప్పుడు ఒక మనిషి బతికున్నప్పుడు విలువ తెలియదంట, తెలుసా మీకు? బతికున్నప్పుడు విలువ తెలియదు, చచ్చిపోతే అయ్యో ఎంత మంచి మనిషి, అయ్యో ఇలా జరిగింది ఏంటని చెప్పేసి బాధపడతారు. ఆ బాధ ఏందో బతుకున్నప్పుడు చూపించచ్చు కదా. అదేంటి హెల్ప్ చేయడంలో ఆ బతుకున్నప్పుడు చెయ్యొచ్చు కదా. మరి బతుకున్నప్పుడు చూపించలేంది, చచ్చిపోయిన తర్వాత సింపతీలు, ఈ ఫేమ్ అవ్వడం కోసము ఐ మిస్ అవన్నీ పెట్టడం ఎందుకు? వేస్ట్. మీరు మనిషిని పోయిన తర్వాత ఇలాంటివన్నీ పెట్టకండి. ఎందుకంటే ఉన్నప్పుడు చూపించండి మీ సత్తా ఏందో. మిమ్మల్ని గుండెల్లో కాదు, అందరి ఇళ్లలో ఆయన ఫోటో ఎవరైనా సరే హెల్ప్ చేస్తే మీ ఫోటోలు దేవుడు పక్కన పెట్టి పూజిస్తారు హెల్ప్ చేసిన వాళ్ళు. ఎందుకంటే ఒకసారి హెల్ప్ చేస్తే దేవుడితోనే పూజిస్తారు. అట్లా ఉండాలి. కానీ నిజంగా ఆయన మంచి చనిపోతాడని కూడా నేను అనుకోలేదు. చాలా బాధగా ఉంది నాకు కూడా. నాకు ఇక్కడికి వచ్చినప్పుడంతా నా బిడ్డ అని చెప్పేసి చెప్పేవాడు. మీకు ఇంకో విషయం చెప్పాలి నేను, ఆయనకి కొత్త షర్ట్స్, ఏంది తాత ఎప్పుడు 10 రోజుల నుంచి ఇవే షర్ట్స్ వేసుకొని వస్తున్నాం అని చెప్పేసి కొత్తవి ఏఎంబి మాల్కి వెళ్ళి కొత్త షర్ట్స్ కొనుక్కొని ఆయనకు తినేటివి పెద్ద బ్యాగు నిండా ఇదిగో ఆ కిటికీ దగ్గరే ఇచ్చాను. ఆయన ఏమన్నాడు, అందరు మీడియా వాళ్ళని పిలిచి, రా నా బిడ్డ, అందరు రండి ఇక్కడ, నా బిడ్డ బట్టలు ఇచ్చిందంటే నేను చూపించుకోవడానికి, నేను ఏదో బిల్డప్ కొట్టుకోవడానికి నేను ఇవ్వట్లేదు తాత నీకు,
నేనేందంటే నువ్వు ఇలాంటి మంచిగా బట్టలు వేసుకొని హ్యాపీగా ఉండు, నువ్వు ఎంత బాగుంటావు అది ఇది అని చెప్పేసి అని తీసుకొని వచ్చి ఇచ్చాను ఆయనకి. నాకేందంటే సంతోషము. అలాంటి నేను ఒక హెల్ప్ చేశాను. నేను ఎప్పుడు డబ్బులు ఇస్తూ ఉంటాను అనమాట. 100 ఉన్నా 200 ఉన్నా ఎంతున్నా ఇచ్చేస్తుంటాను. కానీ తాగద్దు తాత, కడుపుకు తిని అని చెప్పేదాన్ని. కానీ ఆ మనిషిని పోగొట్టుకున్న తర్వాత అంటే మనకి డైలాగు చెప్పేవాళ్ళు లేరు. ఒక మనిషి చనిపోయాడు కాబట్టి చాలా బాధగా ఉంది నాకు.